గంట మోగించడం వెనుక రహస్యం. దేవాలయంలో గంట ఎందుకు మోగస్తారో మీకు తెలుసా? ఆరతి సమయానికి మోగించే గంట శబ్దం మనసులోని చెడు ఆలోచనలను పోగొట్టి మనసును ఏకాగ్రం చేస్తుంది. శబ్దం ద్వారా మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగే ఆరతి సమయంలో భక్తి మరింత పెరుగుతుంది. అందుకే ఆలయంలోకి అడుగుపెట్టగానే మొదట గంట మోగిస్తాం. దేవాలయాల్లో గంటను అనేకసార్లు అనగా నైవేద్యము పెట్టేటప్పుడు, మేలుకొలుపు పాడేటప్పుడు, ఆలయం మూసేటప్పుడు, ఆరతినిచ్చేటప్పుడు గంట కొడతారు. ఆరతినిచ్చేటప్పుడు కొట్టే గంటకు అర్థం దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని. ఏ దేవునికి ఆరతినిస్తున్నామో ఆ దేవుడు మహాదేవాంశతో విగ్రహంలో చేరాలని. ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా ఆరతి వెలుగులో స్వామిని చూపటమే అంతర్గతమైన పరమార్థము. ఆరతివేర దైవాన్ని ప్రత్యక్షంగా చూసినట్టే. ఆరతి మానవుని సర్వపాప క్షయము నుండి విముక్తిని గావించి సర్వార్పణము గావిస్తుంది. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.